హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు అక్రమ్ బాషా. మాది చిత్తూరు జిల్లా తిరుపతి అండి. నేను గత మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో సెకండ్ ర్యాంక్ సాధించానండి. ఆ తర్వాత పీజీటీ విభాగంలో జోన్ 4లో థర్డ్ ర్యాంక్ సాధించానండి. నా విజయం మార్గాన్ని చూపించినటువంటి శ్రీ గౌరి హిందీ విద్యాలయానికి నా మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను గత 2023లో శ్రీ గౌరి హిందీ విద్యాలయానికి ఆఫ్లైన్ కోచింగ్‌కి వెళ్ళానండి. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ నన్ను చాలా బాగా మోటివేట్ చేసేవాళ్ళు. పర్సనల్‌గా కూడా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే సరిగ్గా చదవకుండా కొంచెము నెగెటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు అక్కడ పనిచేసేటువంటి సార్ వాళ్ళంతా కూడా వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళు పడినటువంటి స్ట్రగుల్స్ అన్నీ కూడా మాకు చాలా చక్కగా చెప్పేవాళ్ళండి. చాలా బాగా మోటివేట్ చేసేవాళ్ళండి. ఇంకొకటేమంటే నేను హిందీ బ్యాక్‌గ్రౌండ్ రావడానికి ప్రధాన కారణము మా యొక్క బ్రదర్స్ అండి. మా బ్రదర్స్ అంటే మా దూరపు బంధువులు అవుతారండి వాళ్ళు. నేను పుట్టినటువంటి విలేజ్‌లో అక్కడ వాళ్ళు ఎటువంటి కోచింగ్ లేకుండా ఆ కాలంలోనే ఒక 20 ఇయర్స్ బిఫోరు వాళ్ళు వ్యవసాయం చేస్తూనే హిందీ పైన ఎక్కువ ఇష్టంతో గవర్నమెంట్ జాబ్ సాధించడం చూసి నేను కూడా ఇష్టాన్ని పెంపొందించుకొని 2016లో ఈ హిందీ ట్రైనింగ్ కాలేజ్ అయినటువంటి ఈ యొక్క తిరుపతిలో నేను ట్రైనింగ్ పొందాను. ఆ ట్రైనింగ్‌లో నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు మా సురేఖ మేడం గారండి. అక్కడ పనిచేసేటువంటి ఆమె లెక్చరర్‌గా పనిచేస్తారండి. ఆవిడ ఒక తల్లిలాగా నన్ను చాలా బాగా చేరదీశారండి. ఆ తర్వాత ఆమెకి పిల్లలు లేకపోయినా నన్ను ఒక కొడుకులాగా భావించి ఆవిడ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సబ్జెక్ట్ పరంగా నాకు చాలా బాగా చక్కగా వర్ణించేవాళ్ళండి. నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసి నా డౌట్స్‌ని చాలా బాగా క్లారిఫై చేసేవాళ్ళండి. ఆ మేడం గారు నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా ఆ మేడం గారికి నేను చాలా అంటే చాలా రుణపడి ఉంటానండి. ఇంకా మా అమ్మా నాన్నకి ఎస్పెషల్లీ చెప్పాలంటే మా అమ్మా నాన్న, మా ఇద్దరు అక్క వాళ్ళు, మా వైఫ్ అందరూ నా విజయానికి కారణమయ్యారండి. ఎందుకంటే మా నాన్నగారు 1.5 సంవత్సరం అయిందండి చనిపోయి. ఆయన బ్రతికుండేటప్పుడు చిన్నపాటి వ్యాపారం, బట్టల వ్యాపారం చేస్తా మమ్మల్ని చాలా బాగా చదివించారండి. కష్టపడి చదివించారండి. అందుకే నేను ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. నాకు 18లో ఒక 2 మార్కుల్లో జాబ్ మిస్ అయిందండి. ఇప్పుడు ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి అనేటప్పటికి మా నాన్నగారు లేకుండా పోయారు. మా మదర్‌కి నా విజయాన్ని అన్నీ చూపించానండి. చాలా అంటే చాలా సంతోషంగా మా మదరు ఆహ్, ఫీల్ అవుతున్నారు. ఇంకొక విషయం ఏమంటే మన రాయలసీమ మిత్రులు మన శ్రీ గౌరి హిందీ విద్యాలయం శ్రీకాకుళం ఎంతో దూరం ఉంది. ఎందుకు వెళ్ళాలి మేము? అంత దూరం వెళ్తే మాకు అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయా లేదా? మనం ఎందుకు వెళ్తేనే జాబ్ వస్తుందా రాదా అనే డైలమాలో ఉంటారండి చాలామంది. జనరల్‌గా అలా ఆలోచిస్తారు. అది చాలా పొరపాటండి. మనం ఏమీ రోజు అప్ అండ్ డౌన్ చేయడం లేదు కదండీ. ఒక్కరోజు మనం వెళ్తాము, అక్కడ కోచింగ్ తీసుకుంటాం, చదువుతాం, ప్రిపేర్ అవుతాము, జాబ్ సంపాదిస్తాము. ఆ విజయానికి మనకు తోడ్పాటుగా మనకు సపోర్ట్‌గా ఉన్నటువంటి ఏ సంస్థ అయితే ఉంటుందో మనం దానికి అనుగుణంగా వెళ్ళాలండి. నా ఉద్దేశం అది. నేను ఆ రోజు ఏం ఆలోచించకుండా నేను అక్కడికి వెళ్ళాను, విజయం సాధించానండి. నేను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పెట్టేటువంటి అక్కడ సార్ ఇచ్చేటువంటి షెడ్యూల్‌ని ఫాలో అయ్యానండి. ఆ షెడ్యూల్ ప్రకారమే నేను చదువుకుంటూ వెళ్ళడం వల్ల నేను ఒక ర్యాంకర్‌గా ఉన్నానండి ఈరోజు. అందువల్ల ఇంకొక ఇంకొక అపోహ ఓవరాల్‌గా మన ఏపీలో గాని, తెలంగాణలో గాని ఏమనుకుంటారంటే మన గౌరీ హిందీ విద్యాలయం అందించేటువంటి ఆ యొక్క మెటీరియలు చాలా ఎక్కువ పేజెస్ ఉన్నాయి. మనం చదవగలుగుతామా లేదా? మనకింత అవసరమా? అని కూడా భావించే వాళ్ళున్నారండి. అవునండి, అవసరం. తప్పకుండా అవసరం. దానికి ఒక చక్కటి ఉదాహరణ నేనేం చెప్తానంటే మన కబీర్ గారి యొక్క దోహా ఏమంటే సూది చేసే పని సూది చేస్తుంది. కత్తి చేసే పని కత్తి చేస్తుంది. సూది చేసే పని కత్తి చేయలేదు కదా! అనేసి ఒక మనకు దోహా ఉందండి. అది మన గౌరీ హిందీ విద్యాలయంలో సూది చేసే పని, కత్తి చేసే పని రెండిటిని నేర్పిస్తారు. ఇక్కడ సూది చేసే పని అంటే సింపుల్‌గా అడిగేటువంటి క్వెషన్సు, కత్తి చేసే పని అంటే కొంచెం డిఫికల్ట్‌గా అడిగేటువంటి క్వెషన్సు, రెండిటిని ఎలా మనము ఫేస్ చేయాలి? ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎటువంటి మెళకువల్ని మనం ఫాలో అవ్వాలి? ఆ తర్వాత యోగా చేయడం కానీ, టెన్షన్ ఫ్రీగా ఉండడం కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళ సొంత బంధువులు రాస్తే ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతారో అంతకన్నా ఎక్కువ మనల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తారండి ఆ శ్రీ గౌరీ హిందీ విద్యాలయం యాజమాన్యం. అందుకే నా యొక్క సిన్సియర్‌గా మీకు నేను చేతులు జోడించి నమస్కరించి మీకు చెప్తున్నాను. నా 100% విజయానికి కారణమైతే శ్రీ గౌరీ హిందీ విద్యాలయం యొక్క కోచింగే అండి. అందువల్ల దయచేసి హిందీ యాస్పిరెంట్స్ అంటేనే చాలామంది చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. మనకు తప్పకుండా మెరిట్‌లో జాబ్ రావాలి అంటే మనము
ఇక్కడ కోచింగ్ తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుందండి. ధన్యవాదాలు.